మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మను గురించి, పరిశుద్ధాత్మ పొందటము అనేది ఒక అభిషేకమని, ఆ అభిషేకాన్ని గురించి మనము దేవుని వాక్యముల నుండి మనం ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో విషయాలు మనతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ పొందటం ఇది ఒక ఆత్మాభిషేకం. అలాగే పరిశుద్ధాత్మతో నింపబడటం అనేది, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందటం అనేది, ఇలాగ కొన్ని మాటలు పరిశుద్ధాత్మ పొందటాన్ని గురించి రకరకాలుగా ఆ మాటలు మనం ప్రస్తావిస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ పొందటం, పరిశుద్ధాత్మ అభిషేకం పొందటం, పరిశుద్ధాత్మతో నింపబడటం, పరిశుద్ధాత్మ నింపుదల అని ఇలాగ కొన్ని మాటలు మనం ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం. ఈ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అనేది, ఆత్మలో బాప్తిస్మము అనేది కొంత మట్టుకు వివాదాస్పదముగా ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గూర్చి చాలా శ్రేష్టమైనటువంటి వాక్యాధారాలు ఉన్నాయి. సువార్తికులు నలుగురు వారి వారి పుస్తకాల్లో, వారు రాసినటువంటి గ్రంథాల్లో పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గూర్చి వారు ప్రస్తావించారు. అలాగే అపోస్తుల కార్యగ్రంథములో కూడా 2 సార్లు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి ప్రస్తావించబడినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడును కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. అది ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇస్తాడు. నేనైతే మీకు నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చువాడు శక్తివంతుడు, ఆయన చెప్పులు వారు విప్పుటకైనా నేను పాత్రుడు కాను, ఆయన వచ్చి పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం ఇస్తాడు అని చెప్తున్నాడు అని మత్తయి ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి ఇలాగో ఆయన ప్రస్తావించాడు. అలాగే మార్కు కూడా చెప్తున్నాడు. 1వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 8వ వచనం. నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చి తిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చునని చెప్పిని. చాలు, మీకు బాప్తిస్మం ఇచ్చాడు, ఇస్తాడు ఆయన. నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చాను, కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇస్తాడు అని చెప్పి మార్కు సువార్తికుడు కూడా ఈ యొక్క మాటను ప్రస్తావించాడు. లూకా కూడా చెప్తున్నాడు. లూకా సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారు విప్పుటకు నేను పాత్రుడును కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తిస్మం ఇచ్చును. చాలు. లూకా కూడా ఈ మాటను ప్రస్తావిస్తున్నాడు.
యోహాను అంటాడు, నేను నీళ్ళల్లోనే బాప్తిస్మం ఇచ్చాను, కానీ నా వెనక వస్తాడు, ఆయన మాత్రం పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడు అని చెప్పి పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి లూకా కూడా ప్రస్తావించినట్లుగా చూస్తాం. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 33వ వచనం చదివితే నీళ్లలో బాప్తిస్మిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చుట, ఆత్మ దిగివచ్చి నిలుచుట చూచితివో ఆయనే పరిశుద్ధాత్మలో, అది పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని ఆయన చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువుని ప్రియరా, ఇక్కడ యోహాను అయితే ఇంకొక అడుగు కొంచెం ముందుకేసి పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి మరొక విధముగా ఇంకా క్లియర్గా అర్థమయ్యేటట్టుగా యోహాను సువార్తికుడు రాస్తా ఉన్నాడు. ఇక్కడ యోహానుతో యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఎవని మీద పరిశుద్ధాత్మ దిగివచ్చి నిలుచుట నువ్వు చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడు అని చెప్పాడు. కనుక పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఉన్నది అని సువార్తికులు ప్రస్తావించారు. అయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఎవరిస్తారు అనే విషయాన్ని గురించి యోహాను మాట్లాడుతూ ఆయన రాస్తున్నాడు, ఎవని మీద అయితే పరిశుద్ధాత్మ అభిషేకం దిగివచ్చుట నువ్వు చూస్తావో ఆయనే ఆత్మలో బాప్తిస్మం ఇస్తాడు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేది ఆయనే, అగ్నిలో బాప్తిస్మం ఇచ్చేది ఆయనే అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తున్నట్టుగా ఈ మాటను మనం చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియరా, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం, నీళ్లలో బాప్తిస్మము పొంది నీటి బాప్తిస్మముతోనే ఆగిపోకుండా నా వెనుక వచ్చేవాడు నాకన్నా శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడు అని యోహాను ఎవని గురించి అయితే చెప్పాడో ఆయన మన కొరకు వచ్చాడు కనుక ఆయన మీద పరిశుద్ధాత్మ నిలిచి ఉన్నాడు కనుక ఇప్పుడు ఆయనే మనకు బాప్తిస్మము ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కనుక పరిశుద్ధాత్మలో బాప్తిస్మం, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం పొందుకోవటానికి మనము ఆయన ఎదుట సిద్ధంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన యోహాను ద్వారా బాప్తిస్మం పొంది నీళ్లలో నుండి ఆయన ఒడ్డునకు రాగానే పరిశుద్ధాత్మ ఆయన మీదకి పావురాకారంలో దిగివచ్చి ఆయన మీద నిలిచి ఉండుట చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ ఆయన మీదకి పావురాకారములో వచ్చాడు. దేవుని స్తోత్రం. కానీ ఆ పావురాకారములో ఆ పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చి నిలిచినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు, పరిశుద్ధాత్మ చేత పరిచర్య చేశాడు, పరిశుద్ధాత్మ చేత అద్భుతాలు చేశాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తితోనే ఆయన మనందరి కొరకు ప్రాణం అర్పించాడు. అయితే ఇప్పుడు సంఘానికైతే అగ్నిలో, పరిశుద్ధాత్మ అగ్నిలో ఆయన బాప్తిస్మం ఇస్తున్నాడు అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదువుదాం.